నిన్న జగన్‌పై షర్మిల కావచ్చు, డాక్టర్ సునీత గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో నిజంగా జగన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. సాధారణ మనుషులు ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉంటే, ఈ మాటలు విని నిజంగా ఏదైనా చేసుకుంటారేమో అన్నంత సిచ్యువేషన్. అయితే మాస్ ర్యాగింగ్‌ని యాడ్ చేస్తూ మరి ఇద్దరు చెల్లెలు మాట్లాడిన మాటలు మాత్రం చాలా జగన్ రెడ్డికి నిద్రలేని రాత్రులైతే చూపిస్తున్నాయి. అయితే జగన్ రెడ్డి కూడా తన స్థాయిని మర్చిపోయి ఒక సీఎం హోదాలో ఉన్నా అని చెప్పి మర్చిపోయి కూడా తను మాట్లాడే మాటలు మాత్రం సిగ్గుచేటనే అనుకోవాలి. అయితే వీటిపైన మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి ఒక పొజిషన్ని జగన్ ఎప్పుడో మర్చిపోయాడు. అదేవిధంగా చెల్లెళ్ళిద్దరు మాట్లాడిన మాటలు మాత్రం నిద్ర లేకుండా చేస్తున్నాయి జగన్కి. ఒక పక్కన తల్లి లేదు, ఇంకో పక్కన చెల్లెళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడిన మాటల్లో మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, బంధువులు అనేస్తున్నాడు. అసలు బంధువులు అనేవాళ్ళు ఎవరు అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది జగన్. సో నిద్ర కాదు, కనీసం మతిస్థిమితం కూడా చెడింది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఏపీ ప్రజలు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందల్లో పెట్టిన మీటింగ్కి సో వాళ్ళ చెల్లెళ్ళు ఇచ్చిన నిన్న ప్రెస్ మీట్లో చూసాం. సో వాళ్ళు అసలు ఎంత ర్యాగింగ్ చేసినట్టే అనిపించింది. మరి సునీత గారు చెప్పిన విషయం చూస్తే, అన్న అది సెప్టిక్ అయిపోతుంది, బ్యాండేజ్ అన్ని రోజులు పెట్టుకోకూడదు, దాన్ని తీసేయి అని చెప్పటం. నేను ఒక చెల్లిగా కాకపోయినా డాక్టర్గా సలహా ఇస్తున్నాను అని చెప్పి అనటం. పస్ వచ్చేస్తుంది, సో మళ్ళీ అది స్కిన్ ప్రాబ్లం అవుతుంది, ఇదంతా చెప్పటం అనేది చూస్తే ఇంకా అసలు అంటే ఇప్పటికి 13వ తారీఖు జరిగిందంటే ఈరోజు యాక్చువల్లీ 26th వరకు, అంటే ఇన్ని రోజులా 13 రోజులు ఎవ్వరు అంత బ్యాండేజ్, అంటే హార్ట్ బైపాస్ సర్జరీలు చేసినా కూడా అన్ని రోజులు బ్యాండేజ్లు పెట్టట్లేదు. కానీ ఈ గులకరాయితో తగిలిందని 3 కుట్లు అని చెప్పేసి ఆ 3 కుట్లకి ఇన్ని రోజులు బ్యాండేజ్లు ఏంటో అర్థం కావట్లా. అంటే వాళ్ళు ఆలోచన ఇంకోటి కూడా ఉండొచ్చు, యాక్చువల్లీ మేకప్తో కవర్ చేసేవాళ్ళు, సో ఏదో ఘాటు పడినట్టు ఏదో కవర్ చేసేవాళ్ళు. కానీ అది ఎండలు కాబట్టి, సమ్మర్ కాబట్టి చెమటతో పోతుంది. అవును, ఖచ్చితంగా పోతుంది. సో మళ్ళా వెంటనే టచ్అప్లు ఇచ్చినా కూడా అది కెమెరాలకి దొరికిపోతుంది. అందుకోసం ఆ బ్యాండేజ్ తీయకుండా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ బ్యాండేజ్, ఇదే బ్యాండేజ్ ఎలక్షన్లు అయిపోయే వరకు కూడా ఇట్లాగే మెయింటైన్ చేస్తాడు. అప్పుడు నిజంగా అక్కడ మార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సునీత గారు చెప్పినట్టు అప్పుడే అక్కడ పస్ అనేది స్టార్ట్ అయ్యి అప్పుడే అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు దెబ్బే లేదు కాబట్టి పసు కూడా వచ్చే ఉండేది కాబట్టి జగన్ పెట్టుకుంటున్నాడేమో. వస్తే మళ్ళీ మరక మంచిదే అనేటట్లు మనోడు బిహేవ్ చేస్తున్నట్టు. ఇప్పుడు అక్కడ కనపడుతుంది, అంటే పెట్టి అక్కడ వేడి ఇది అవుతుంది, ఒకలాగా మెత్తబడిపోతుంది స్కిన్. ఆ గాలికి ఆరాలి కదా, ఎప్పుడైనా స్కిన్ తడి ఉంచాం కదా. సో అది ఎప్పుడు అలా పెట్టి అంటే స్వెట్టింగ్కిను దానికిను ఎలా ఉంటుంది. సో రేపు స్కిన్ ర్యాషెస్ ఏదో ఒకటి వస్తుంది, రాకుండా అయితే ఉండే ఛాన్స్ ఉండదేమో. ఎందుకంటే డాక్టర్ సునీత గారే చెప్పారు కదా. ఇంకా మనం షర్మిల గారిని తీసుకుంటే, సో తను చాలా విషయాలు చెప్పింది. తన మీద 43,000 కోట్లు ఇది ఈడీ అటాచ్మెంటే కానివ్వండి, సిబిఐ ఇది కానివ్వండి, వీటిలో అది వరకు అంటే మనం అనుకున్నాం, మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, సో వాళ్ళే ఈడీఏ అటాచ్ చేసిందేమో రాజశేఖర్ రెడ్డి గారి పేరు అనేది అందరికీ అనుకున్న విషయం. కానీ సిబిఐ కూడా వాళ్ళే యాడ్ చేశారేమో, సిబిఐ కూడా అనుకున్నాం. కానీ ఇక్కడ తెలిసిన విషయం ఏంటి తర్వాత, సో కొడుకే చేయించాడు, అంటే జగన్మోహన్ రెడ్డి చేయించాడు. అంటే ఆయన ఒక సీఎం కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి, సో ఆయన మీద ఒక మచ్చ పెట్టేసి నింద ఆయన మీద తోసేస్తే రేపు ఈయన సేఫ్ అవుతాడని సో తండ్రి మీద నెట్టడం జరిగింది. సో ఇప్పుడు అది షర్మిల గారు బయట పెట్టారు. సో అందుకే కదా అడ్వకేట్ జనరల్గా పొన్నం ప్రభాకర్ గారికి ఇప్పుడు ఇవ్వటానికి కూడా రీజన్, ఆ రోజుల్లో చేర్చింది, ఆ పేరుని జాయిన్ చేసింది ఆయనే. సో కోర్టులో ఆయన పేరుని యాడ్ చేసి పిటిషన్ వేయటం కూడా జరిగింది. సో అందుకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేని పోస్ట్ని క్రియేట్ చేసి ఇచ్చాడు కొత్తగా. అంటే ఆయన ఏదో ఒకటి దేనిలో, ఇప్పుడు మొన్న బాబు గారి కేసులో కూడా చూసాం, ఆయన ఎంత స్వామి భక్తి చాటుకున్నాడో, అసలు లాకి అగెనిస్ట్గా వెళ్ళి పనిచేశాడు. సో రేపొద్దున వాటికి అన్నిటికీ మూల్యం చెల్లించుకునే టైం వస్తుంది, ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకునే టైం అయితే వస్తుంది వాళ్ళకు కూడా. వాళ్ళు చేసిన అంటే రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఆ రకంగా ఇరికించి తండ్రిని కూడా బద్నాం చేసిన కొడుకు అనేది మనకు ఇప్పుడు స్పష్టంగా చెప్పారు షర్మిల గారు.
ఏ కొడుకు కూడా అలా చేయడు. చచ్చిపోయిన తండ్రి మీద నిందను మోపి తప్పించుకోవాలని చూశాడు. కానీ తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. సో ఇప్పుడు స్టిల్ కంటిన్యూనే అవుతున్నాయి. అంటే ఇట్లాంటివి ఇంకెన్ని జరిగాయో, ఇంకా ఒక్కోటి ఇవన్నీ మనకు బయట వస్తున్నాయి కదా. సో ఇంతవరకు కూడా నాకు అనిపిస్తుంది ఈ ఎలక్షన్లు అయ్యే లోపల ఇంకెన్ని సీక్రెట్స్ బయట వస్తాయో, ఇంకెన్ని విషయాలు అక్కడ తెలుస్తాయో అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఖచ్చితంగా మనకు రోజుకొకటి కొత్త విషయాలు కూడా తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలే కానివ్వండి, వాళ్ళని రెచ్చగొట్టే విధానమే కానివ్వండి, వాళ్ళు రెచ్చగొట్టే కొందికి వాళ్ళు ఒక్కొక్క విషయంని బయట చెప్పటం జరుగుతుంది. అదే చెప్తుంది, టీవీ మీద స్క్రోలింగ్ పైన వేసే దీనిలో వచ్చి బోర్డర్ లాంటి దాని మీద పసుపు అనేది ఉండేది, పసుపు రంగు ఉండేది ఫస్ట్ సాక్షి పెట్టినప్పుడు నుంచి. కానీ దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి శుభానికి సూచన అని చెప్పారు. అలాంటి దాన్ని నేను పసుపు చీర కట్టుకున్న దానికి అంతమందిలో నన్ను మాట్లాడతారా, ఒక సభలో నా గురించి, నా ఒంటి మీద ఉన్న డ్రెస్ గురించి బట్టల గురించి మాట్లాడతాడా అనేది అంటుందంటే ఆయనకి నిజంగానే సంస్కారం లేదు అక్కడ. ఒక చెల్లిని గురించి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అసలు చెల్లే కాదు ఏ మహిళ గురించి మాట్లాడకూడదు. అదిగా ఆయన సీఎం పొజిషన్లో ఉన్నాడు. ఒక మహిళను గురించి అలా మాట్లాడకూడదు. సో నువ్వు మహిళను కూడా కానీ తోడబుట్టిన దాని గురించి అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఎవరు కూడా అలాంటి తోడబుట్టిన వాళ్ళని అలా ఇన్సల్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. సో ఖచ్చితంగా అంతటి దుర్మార్గుడే అని అనిపిస్తుంది. ఇంతటి దుర్మార్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తల్లి, సరే నిజంగా వాళ్ళ తల్లి కానీ ఇక్కడ ఉండుంటే, సో ఆవిడ మనం బయట వచ్చి కొడుక్కి మద్దతు తెలపాలనే ఒక దానితోనే ఆవిడ అమెరికా వెళ్ళిపోవటం జరిగింది. అంటే నిజంగా ఆవిడ భయపడి కూడా వెళ్ళారు. ఎందుకంటే మనం ఇక్కడ ప్రతిదీ చూస్తున్నాం. వివేకానంద రెడ్డి మర్డర్ కానివ్వండి, ఆయన చంపిన విధానమే కానివ్వండి, కోడికత్తి కానివ్వండి, మళ్ళీ తర్వాత ఈ నెక్స్ట్ ఇప్పుడు గులకరాయ కానీ, మధ్యలో మీన్ టైంలో తెలుగుదేశం వాళ్ళని చంపిన విధానాలే కానివ్వండి, వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకున్న యాక్షన్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైనప్పుడు వాళ్ళు ఇంత దుర్మార్గంగా చేస్తున్నాడు అని అన్నప్పుడు రేపు మన పరిస్థితి ఏంటి? సో ఆస్తులు పంచివ్వాల్సి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు కానివ్వండి, అప్పు కింద ఇచ్చానని చెప్పటమే కానివ్వండి, 80 కోట్లే కానివ్వండి, ఇవన్నీ కూడా కుటుంబంలో అనిపిస్తుంది కదా, అమ్మో ఈ డబ్బుల కోసం మనల్ని చంపనైనా చంపుతాడేమో, ఇలాంటివన్నీ ఒక భయంతోనే కూడా ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆవిడ వెళ్ళింది కూడా మంచిదే అయ్యిందని మంచికే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎక్కడున్నా కూడా ఒక యాక్సిడెంట్ ఏదో ఒకటి, ఆవిడ ఎక్కడైనా జర్నీ చేస్తున్నా ఏదో ఒకటి జరిగినప్పుడు ఆ సింపతి ఓట్ కోసం మళ్ళా సీఎం కావాలనే ఒక దురాశతో ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకటి జరిగేది. ఇప్పటికే 2 సార్లు రోడ్డు ప్రమాదం జరిగింది విజయమ్మ గారి మీద. ఇవన్నీ చూసే ఆవిడ యుఎస్కి వెళ్ళిపోయారని చెప్పేసి అయితే అంటారు. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే జగన్కి సంబంధించిన కుటుంబీకులు ఎవరు? ఒకటి తండ్రి రాజశేఖర్ రెడ్డి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల. ఇది వీళ్ళ ఫ్యామిలీ. తండ్రి అసలుకి ఆయనకి హెలికాప్టర్ సంబంధించిన ప్రమాదం అనేది కొంత ఇప్పుడు ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. అదిగాక ఇప్పుడు నిన్న చెప్పినటువంటి షర్మిల మాటల్లో చూస్తే మనకు ఈ పొన్నోలు సుధాకర్ రెడ్డి ఇది రాజశేఖర రెడ్డి గారి పేరు పోయి తీసుకెళ్ళి పిటిషన్ పెట్టడం అనేది తను తండ్రికి ద్రోహం చేశాడు. తల్లి భయపడి ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి వెళ్ళిపోయి యుఎస్లో భయపడుతూ యుఎస్లో దాక్కుంది. ఎందుకంటే నిన్న మొన్న షర్మిల దగ్గర కొద్ది రోజులు ఉన్నా సరే జగన్ దగ్గర కనీసం ఇడుపులపాయలో కనిపించింది. కానీ ఇవన్నీ భయపడి వెళ్ళిపోయింది. అంటే తల్లిని కూడా భయపెట్టాడు, చెల్లిని పూర్తిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టాడు. అదేవిధంగా చిన్నాయన చంపించేశాడు. చిన్నమ్మ సౌభాగ్యమ్మని మాత్రం కూడా ఆవిడ లేఖలు రాస్తున్నా సరే ఇప్పటికి 5 ఏళ్ళ నుంచి ఎక్కడ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. సునీత రెడ్డి ఆవిడ ఆవేదన అయితే మనం చూస్తూనే ఉన్నాం. అసలుకి ఇంట్లో ఉన్న వాళ్ళకే సరైనటువంటి ఒక ఆదరణ కానీ కాపాడకుండా ఉండడంతో ప్రజల్ని ఎలా కాపాడతాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యుల్ని బంధువులు అన్నాడు. అలా అన్నప్పుడు ఒకటి అర్థమవుతుంది కదా, ఇక్కడ తండ్రిని ఏ రకంగా చనిపోయాడు, సరే క్రాష్లో చనిపోయాడు, సరే నీకు సంబంధం లేదని ఒక మాట అనుకుందాం. కానీ బాడీ ఇంటికి కూడా రాలేదు, సంతకాలు సేకరించి ఆయన సీఎం అవటానికి, సో ఆయనకి ఒక మినిస్టర్గా చేసిన అనుభవం లేదు, పరిపాలన అంటే అప్పటి వరకు కూడా ఆయన బెంగళూరులో ఉన్నాడు కానీ స్టేట్లోకి రానివ్వలేదు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈయన చేసే అక్రమాలు దుర్మార్గాలు ఆయనకి తెలిసే ఆయన ఉన్న వరకు కూడా ఇక్కడికి రానివ్వాల. నువ్వు వెళ్ళి బెంగళూరులో ఉండమని చెప్పాడు కానీ ఎప్పుడు ఇక్కడికి రానివ్వలేదు. కానీ ఏదో అమ్మని అడ్డం పెట్టి విజయమ్మ గారిని అడ్డం పెట్టుకొని ఎంపీ అవ్వాలనే ఒక పట్టుదలతోనే ఎంపీ అయిపోగలిగాడు. కానీ అంటే రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి తీసుకోగలిగాడు సీట్. కానీ
కానీ జనరల్గా అయితే ఆయన రాజశేఖర్ రెడ్డి గారి మరణం కూడా ఇక్కడ మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళే తలా ఒక మాట మాట్లాడేటప్పటికి ఇంకా జనాల్లో కూడా లేనిపోని అనుమానాలు ఇవన్నీ కూడా మొదలవుతాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడైతే అది ఎందుకైతే అప్పుడు మనకు సంతకాల సేకరణ చేశాడో, సోనియా గాంధీ గారు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారి భౌతిక గాయాన్ని చూడటానికి వచ్చినప్పుడు నేను సీఎం కావాలని డిస్కషన్ పెట్టడమే కానివ్వండి, అంటే తండ్రి శవం అక్కడ పెట్టుకొని ఆపద్ధర్మ సీఎంగా అప్పుడు రోసయ్య గారిని పెట్టారు. సో అది ఎట్లాగైనా అప్పటికప్పుడు ఆయన సీఎం చేసే అవకాశం కాదు అది. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఎందుకు ఆయన అడగటం జరిగిందో తండ్రి శవాన్ని పెట్టుకొని, అదన్నీ చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఎప్పుడైనా కూడా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళలాగా అనిపిస్తున్నాడా? ఎక్కడ ఆయన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాల. తండ్రిని అలా వాడుకున్నాడు, చెల్లిని 3200 కిలోమీటర్లు నడిపించాడు, వాళ్ళతో రాజకీయంగా వాళ్ళని ఉపన్యాసాలే కానివ్వండి అది ఇప్పించాడు. వాళ్ళు జైల్లో ఉన్న రోజులు పార్టీ భుజాన మోసారు ఆవిడ. అదేలాగా సేమ్ విజయమ్మ గారు కూడా అసెంబ్లీలో వెళ్ళారు, ఆవిడ అనరాని మాటలన్నీ బొత్స లాంటి వాళ్ళు అన్నప్పుడు కూడా ఆవిడ బాధపడ్డారే కానీ అదే పార్టీలో మినిస్టర్గా చేసిన కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారితో చేసిన వాళ్ళు తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకుతో అదే జగన్మోహన్ రెడ్డి గారితో మినిస్టర్గా ఉండే వాళ్ళే కూడా ఆవిడ అనరాని మాటలు అన్నా కూడా ఆవిడన్నీ సహించారు. అలాంటి ఆవిడని గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు దాన్ని రాజీనామా చేయమని చెప్పి బలవంతం పెట్టడమే కానివ్వండి, ఆవిడ రాజీనామా చేయటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే తోడ పుట్టిన వాళ్ళకే కానివ్వండి, తల్లిదండ్రులకే కానివ్వండి, ఆయన ఎలాంటి ఇది చేశాడు. ఇక్కడ ఏది నమ్మేటట్లేం కదా. సో ఆయన స్వార్థం కోసం సొంత కుటుంబాన్ని అలా చేసినప్పుడు స్వార్థం కోసం ఇంకా బయట వాళ్ళని ఎలా చేస్తాడు? సో ఇవన్నీ మనం చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం అవ్వటానికి ఫ్యామిలీనే వాడుకున్నాడు, ప్రజల్ని తాకట్టు పెట్టాడు. సో అనేది మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా రోజు రోజుకి ఇద్దరు చెల్లెళ్ళ వేసే బాణాలు మాత్రం పదును ఇంకా ఎక్కుతూనే ఉంది. అది గట్టిగా కుచ్చుకోబోతుంది జగన్కి. తను మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా బూమరంగే మళ్ళీ జగన్కి తగులుతున్నాయి. సీమలో ఆడపిల్లలని అంటే మటుకు ఆ ఉసురు మాత్రం పోదు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో రిజల్ట్స్లో ఎలాంటి విపరీతమైనటువంటి ఒక వ్యతిరేకత రాబోతుందో ఇప్పటికే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ. నమస్తే.